వెయిట్ లాస్ కోసం జిమ్ ఓకే, బట్ మెడిసిన్ సేఫేనా? ఓకే, సో వెయిట్ లాస్ కోసం షార్ట్ కట్స్ అనేవి ఎప్పుడు మంచిది కాదు. కాకపోతే మనకి రీసెంట్గా వచ్చిన చేంజెస్తో మెడిసిన్స్ అనేవి బాగా పాపులర్ అవుతున్నాయి. యాక్చువల్గా అవి షుగర్ కంట్రోల్కి వాడే మెడిసిన్స్. షుగర్ కంట్రోల్కి వాడుతున్నప్పుడు మెడిసిన్స్ దానిలో గమనించింది ఏంటంటే వెయిట్ కూడా తగ్గుతూ ఉంటారు. సో ఏవైతే మెడిసిన్స్ డయాబెటీస్ ఆర్ షుగర్ కంట్రోల్కి యూజ్ చేశారో వాటికి ఉన్న సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్ కాబట్టి వెయిట్ లాస్ మెడికేషన్ డెవలప్ అయింది. సైడ్ ఎఫెక్ట్ అనకూడదు, వన్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ మెడికేషన్. సార్, మరి అటువంటిప్పుడు షుగర్ పేషెంట్స్లో మెడిసిన్ ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో వీళ్ళ బాడీ మీద, వీళ్ళ నర్వస్ సిస్టమ్ మీద అదే ఇంపాక్ట్ ఇస్తుంది కదా? ఒబిసిటీ అనేది చెప్పాలంటే ఒబిసిటీలో జనరల్గానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మామూలుగా డయాబెటీస్లో ఎలా పెరుగుతుంది, టైప్ 2 డయాబెటీస్లో, అట్లనే ఒబిసిటీ ఉన్న వాళ్ళలో షుగర్ ఉన్నా లేకపోయినా ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళలో ఎలా అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేసి ఫ్యాట్ మొబిలైజ్ చేసేలాగా ఉపయోగపడుతుందో, అట్లానే ఈ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఒబీస్గా ఉన్న వాళ్ళలో ఈ వెయిట్ లాస్ మెడికేషన్ అనేది అదే మెకానిజం తోటి హెల్ప్ అవుతుంది.